విశాఖ టెకీ రాధాగాయత్రి మృతి కేసులో కీలక పరిణామం జరిగింది. మెజిస్ట్రేట్ దర్యాప్తు చేయాలని డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, కేసు విచారణకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? విశాఖపట్నానికి చెందినటువంటి టెకీ రాధాగాయత్రి ముసూరిలో అనుమానాస్పద మృతి చెందిన అంశంలో కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా రాధాగాయత్రి యొక్క తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి ఇద్దరు కూడా డెహ్రాడూన్ లో ఉన్నారు. డెహ్రాడూన్ ఉన్నటువంటి విచారణ అధికారులు కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు, వారందరినీ కలిసి వారి వినతులు ఇచ్చారు. ఆ వినతులు ఫలించాయి, సఫలీకృతమయ్యా అనుకోవచ్చు. ఎందుకంటే డెహ్రాడూన్ జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా కలెక్టర్ ఆశీష్ చౌహాన్ కొద్దిసేపటి క్రితం ఆయన మేజిస్ట్రేట్ దర్యాప్తు చేయాలని ఆదేశించారు. కేసు విచారణ సంబంధించిన అంశం కూడా ప్రారంభమైంది. సీనియర్ డివిజనల్ మేజిస్ట్రేట్ రాహుల్ ఆనంద్ ఈ కేసు సంబంధించిన విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా జూలై 14వ తారీఖు అర్ధరాత్రి నుంచి 16వ తారీఖు వరకు జరిగిన ఘటనలన్నింటి మీద కూడా అధికారులు విచారణ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే రాధాగాయత్రి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా ముందు నుంచి చెప్తున్నారు, వారు చాలా నియమ నిబంధనలు పక్కన పెట్టేశారు, చట్ట ప్రకారం కానీ న్యాయ ప్రకారం కానీ ప్రవర్తించలేదు. ముసోరీ చెందినటువంటి పోలీసులు కావచ్చు, ఉత్తరాఖండ్ పోలీస్ శాఖ కొంతవరకు సరైనటువంటి స్పందించలేదనే అంశాన్ని స్పష్టం చేశారు. ఆ అంశం మీదే ప్రధానంగా పోస్ట్ మార్టం ప్రక్రియ చేసినటువంటి సిబ్బందిని, అధికారులను విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు వెళ్లకుండానే పోస్ట్ మార్టం చేయడం, మరోవైపు పోస్ట్ మార్టం ప్రక్రియ కావచ్చు, ముందు నమోదు చేసిన కేసు కూడా శ్రీచరణ్, ఆ రాధాగాయత్రి భర్త శ్రీచరణ్ చెప్పినట్టుగానే వారు వ్యవహరించారు తప్ప న్యాయ ప్రకారం వ్యవహరించిన ప్రధానమైనటువంటి అభియోగాన్ని రాధాగాయత్రి తల్లిదండ్రులు వ్యక్తపరిచారు. ఆ వ్యక్తపరిచిన అంశాలను కూడా విచారణ అధికారి వాటిని పరిధిలో తీసుకుని, వాటిని పరిగణలో తీసుకుని పోస్ట్ మార్టం ప్రక్రియ చేసిన సిబ్బందిని, అధికారులను కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఒక రకంగా చూసుకున్నట్టయితే రాధాగాయత్రి తల్లిదండ్రులు చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి కొంత స్పందన కలిగిందని చెప్పుకోవచ్చు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందించిందని చెప్పుకోవచ్చు. డెహ్రాడూన్ జిల్లా మేజిస్ట్రేట్ స్పందించారు. ఆశీష్ చౌహాన్ దీని మీద మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. మేజిస్ట్రేట్ విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనకు సంబంధించిన అధికారులందరినీ కూడా విచారించేటువంటి అవకాశం ఉందని స్పష్టమవుతోంది. గౌతమ్, ధన్యవాదాలు ఆదిత్య పవన్.